కేంద్రం యూరియా ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కొందరు మంత్రుల వల్లే కృత్రిమ యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు. యూరియా విషయంలో తాను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. లేదంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. మార్వాడి గోబ్యాక్ నినాదం తప్పన్నారు. ఈ ఉద్యమం వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయన్నారు రామచంద్రరావు. 2028-25 అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్లో అక్టోబర్ 24 మార్చ్ 25 లోపల భారత ప్రభుత్వము వాళ్ళకి సప్లై చేసింది 12.47 లక్షల మెట్రిక్ టన్. 12,47,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్. తెలంగాణ రిక్వైర్మెంట్ ఆ సంవత్సరానికి రిక్వైర్మెంట్ అంటే ఈ సంవత్సరానికి రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే 9.87 రిక్వైర్మెంటు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంటు. కానీ 12.87 ఇచ్చినాం కాబట్టి ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే 10.43 మెట్రిక్ టన్ లక్ష మెట్రిక్ టన్లు. మొట్టమొదటిగానే ఇవన్నీ ఆగస్టు 14 దాకా మనకు స్టాక్స్ ఉన్నాయి మిత్రులారా. ఆగస్టు 14 దాకా 7 లక్షల పాయింట్ ఉన్నది, స్టాక్ ఉన్నది. ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ 2 లక్షలు మాత్రమే. ఈరోజు స్కేర్సిటీ ఏర్పడది. మేము ఇంకా ఇవ్వాల్సిన ఉంటున్నాం, ఇంకా టైం ఉంది మాకు. కానీ మేము ఇవ్వాల్సిన టైం వరకే మీరు స్కేర్సిటీ క్రియేట్ చేశారు. తెలంగాణకు దాదాపు 7,250 రేక్స్. ఒక రేక్ని దాదాపు రేక్ అంటే ట్రైన్ వ్యాగన్, ఒక 40 వ్యాగన్లు కలిపితే ఒక రేక్ అంటాం మనం. ఈ రేక్స్ ఈరోజు వారు సప్లై చేశారు. ఆ రేక్స్లో ఇప్పుడు ఈ 3 కంపెనీల నుంచి తెలంగాణకు ఈరోజు 15,000 మెట్రిక్ టన్నులు శాంక్షన్ అయింది. అవి వచ్చేస్తున్నాయి. అరికల్ పోర్టు దగ్గర నుంచి ఈరోజు 30,000 టన్నులు అక్కడ దిగుమతి అయింది, అక్కడ వచ్చింది. దాంట్లో నుంచి 10,000 మెట్రిక్ టన్ని ఈరోజు తెలంగాణకు అలాట్మెంట్ అయింది. మీరు అడగలేదు, మీరు ప్రెజర్ చేస్తే మేము ఇచ్చింది కాదు. ఇది మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. ఇట్లా